ప్రస్తుతం సాఫ్ట్ ఇండస్ట్రీలో మీరు ఏదైనా డేటా రిలేటెడ్ జాబ్స్ చేయాలనుకున్నా ఆర్ చేస్తున్న వాళ్ళకి కొన్ని హార్డ్ స్కిల్స్ అనేది నేను అయితే చెప్పబోతానండి. సో ప్రస్తుతం అయితే ఇవే మోస్ట్ డిమాండ్ స్కిల్స్ ఇన్ సాఫ్ట్ ఇండస్ట్రీ. మీరు డేటా రిలేటెడ్ జాబ్ చేస్తుంటే ఇవి కంపల్సరీ అయిపోయినాయండి. ప్రతి ప్రొఫైల్లో మీ రెజ్యూమ్లో ఇవి స్పెసిఫై చేస్తేనే షార్ట్ లిస్ట్ అవుతాయి. అండ్ వీటిలో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీకు జాబ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి ఆ డేటా రిలేటెడ్ జాబ్స్ అంటే ఏంటివి? లైక్ డేటా అనలిస్ట్ కానీ, డేటా ఇంజనీర్ కానీ, ఆర్ బిగ్ డేటా ఇంజనీర్ కానీ, ఆర్ క్లౌడ్ డేటా ఇంజనీర్ కానీ, అజూర్ ఆర్ AWS ఆర్ GCP డేటా ఇంజనీర్ కానీ. సో ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే ఏదైనా డేటా రిలేటెడ్ జాబ్స్ ఆర్ ETL డెవలపర్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా డేటా రిలేటెడ్ జాబ్ ఓపెనింగ్స్, హాట్ IT జాబ్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతం అయితే. సో ఇవన్నీ కూడా కొంత ఎక్స్పీరియన్స్ ఉంటేనే జాబ్స్ వస్తుంటాయండి. మినిమం ఒక 2 to 3 years అన్న ఎక్స్పీరియన్స్, రిలవెంట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్పుడే మనకి షార్ట్ లిస్ట్ అవుతాయి అండ్ కాల్స్ వస్తాయి, జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఏంటి ఆ స్కిల్స్ అంటే ADF అండి. ఫస్ట్ది ADF, అజూర్ డేటా ఫ్యాక్టరీ. ఈ స్కిల్స్ ప్రతి జాబ్కి, డేటా రిలేటెడ్ జాబ్కి మ్యాండేటరీ అయిపోయింది. ఈవెన్ పవర్ BI డెవలపర్ కూడా కొన్ని కంపెనీస్ వాళ్ళ ప్రాజెక్ట్ బేస్ చేసుకొని ADF మీద ఏమైనా వర్క్ చేశారా, ADF ఏమైనా నాలెడ్జ్ ఉందా, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉందా అడుగుతున్నారు. అజూర్ డేటా ఫ్యాక్టరీ. ఈ ADF అనేది ఏం చేస్తుందంటే డేటాను అంతని మేనేజ్ చేసుకోవడానికి అండ్ ఆటోమేటిక్గా డేటా ఫ్లో చేయడానికి అయితే యూజ్ చేస్తాం. ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సపోజ్ ఇప్పుడు మీకు మీ కంపెనీ డేటాబేస్ నుండి ఏదైనా డేటా వేర్ హౌస్లోకి మూవ్ చేయడానికి, డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి ఈ అజూర్ డేటా ఫ్యాక్టరీ అనేది హెల్ప్ అవుతుంది. సో అందువల్ల ఇది చాలా మ్యాండేటరీ అయిపోయింది. అండ్ సెకండ్ ఏంటంటే డేటా బ్రిక్స్ అండి. డేటా బ్రిక్స్ అనేది ఏం చేస్తుందంటే ఎంత హ్యూజ్ అమౌంట్ అయినా డేటాని, బిగ్ డేటాని, లార్జ్ డేటాని కూడా, లార్జ్ సెట్ ఆఫ్ డేటాని కూడా ఏం చేస్తుందంటే డేటా అనలైజ్ చేయడానికి ఈ డేటా బ్రిక్స్ అనేది యూజ్ అవుతుంది. ఇది అపాచే స్పార్క్తో కలిసి పనిచేస్తుందండి ఈ డేటా బ్రిక్స్ అనేది. వల్ల ఈ స్కిల్స్ కూడా మీరు ఎలాంటి జాబ్స్కైనా అప్లై చేయండి. డేటా అనలిస్ట్ కావచ్చు, డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీర్, బిగ్ డేటా ఇంజనీర్, ఎలాంటి జాబ్స్కైనా సరే ఈ స్కిల్స్, డేటా బ్రిక్స్ కూడా మ్యాండేటరీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ థర్డ్ ఏంటంటే PySpark అండి. మీరు చూసే ఉంటారు కొన్ని కంపెనీస్ PySpark డెవలపర్ కావాలని అంటుంటారు. ఈ PySpark అనేది ఏంటంటే జస్ట్ లైక్ పైథాన్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని అపాచే స్పార్క్తో టాక్ చేయడానికి, కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేస్తాం. PySpark ఏం చేస్తుందంటే పైథాన్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకుంటుంది. కోడ్ రాసుకుంటూ దాన్ని డేటాని ప్రాసెస్ చేయటం అండ్ అనలైజ్ చేయటం, అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఎఫెక్టివ్గా ప్రాసెస్ అండ్ అనలైజ్ చేయడానికి మనం ఈ PySpark అనేది కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే స్నోఫ్లేక్ అండి. స్నోఫ్లేక్ కూడా చాలా కంపెనీస్ డేటా రిలేటెడ్ జాబ్స్లో జాబ్ డిస్క్రిప్షన్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. సో స్నోఫ్లేక్ కూడా మీరు నేర్చుకోవాలి. సో స్నోఫ్లేక్ కూడా వన్ ఆఫ్ ది హాటెస్ట్ IT స్కిల్. ఓకే, సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది క్లౌడ్ డేటా వేర్ హౌస్ అండి. ఏదైనా డేటాని స్టోర్ చేసుకునే ప్లేస్ని డేటా వేర్ హౌస్ అంటారు. ఓకే, ఇది క్లౌడ్ బేస్డ్ డేటా వేర్ హౌస్. అండ్ నెక్స్ట్ స్కిల్స్ ఏంటంటే ETL అండి. ETL అంటే మ్యాక్స్ అందరికి తెలిసే ఉంటుంది, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫర్ అండ్ లోడింగ్. ఓకే, ఇది డిఫరెంట్ డేటా సోర్సెస్ నుండి డేటాని రిట్రీవ్ చేసుకోవటం, ఎక్స్ట్రాక్ట్ చేయటం, ట్రాన్స్ఫార్మ్ చేయటం, లోడ్ చేయడానికి మనం ఈ ETL అనేది యూజ్ చేస్తాం. దీనికి వేరియస్ ETL టూల్స్ అయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, IT ఇండస్ట్రీలో అయితే ఉన్నాయి. ఓకే, సో మీరు ఏదైనా ETL టూల్ నాలెడ్జ్ ఆర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ వీటన్నిటితో పాటు మెయిన్గా కావాల్సింది క్లౌడ్ నాలెడ్జ్ కూడా కావాలండి. అది ఏదైనా అజూర్ కావచ్చు, AWS కావచ్చు, GCP కావచ్చు. సో ఇవండి ఏవైతే మీరు డేటా రిలేటెడ్ జాబ్స్ కానీ మీరు చేయాలనుకున్న నేర్చుకోవాలని ప్లాన్లో ఉన్నా ఆర్ చేసేవాళ్ళు ఈ స్కిల్స్ని అప్గ్రేడ్ అయ్యారంటే మీరు డేటా అనలిస్ట్ జాబ్స్ కానీ, డేటా ఇంజనీర్ జాబ్స్ కానీ, బిగ్ డేటా ఇంజనీర్ జాబ్స్ కానీ ఎలిజిబుల్ అండ్ హ్యాపీగా మీరు ఎంట్రీ కూడా క్రాక్ చేస్తారు. సో మీరు ఎవరైనా సరే ఈ కోర్స్ కంప్లీట్ చేసి ఏదైనా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం చూసినా కూడా నాకు ఈ మెయిల్ ఐడికి మీరు మీ డీటెయిల్స్ షేర్ చేయండి, నేను కాంటాక్ట్ అవుతాను. అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎవ్రీడే న్యూ టాస్క్ ఇస్తుంటాను, ఎవ్రీడే 10 అసైన్మెంట్స్ ఇస్తుంటాను, టాస్క్లు ఇస్తుంటాను. అండ్ మీ చేత వర్క్ చేయించి నెక్స్ట్ డే నేను మళ్ళీ వాటికి ఆన్సర్స్ ప్రిపేర్ చేసి, ఇవన్నీ కూడా రియల్ టైమ్ ఇవన్నీ. PySparkకి చాలా రియల్ టైం క్వశ్చన్ చాలా ఉంటాయి, కోడింగ్ క్వశ్చన్ చాలా ఉంటాయి. ఓకే, ఆర్ డేటా బ్రిక్స్కి సంబంధించి చాలా ఉంటాయి. అండ్ ఈ అజూర్ డేటా ఫ్యాక్టరీకి సంబంధించి ఉంటాయి, అండ్ ETL సంబంధించి ఉంటాయి.
సో వీటన్నిటికీ రియల్ టైం బేస్డ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయటం అండ్ ఆ టాస్క్లు మీకు ఇవ్వటం అండ్ సినారియో బేస్డ్స్ కానీ ఈ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ మోక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తుంటాం ఎవ్రీ వీకెండ్. సో ఇది 30 డేస్ ప్రోగ్రామ్ అండి, 30 to 40 డేస్ అయితే తీసుకుంటుంటాను. ఓకే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మెయిల్ ఐడికి మీరు మీ డీటెయిల్స్ షేర్ చేయండి, కాంటాక్ట్ అవుతాను. ఓకే, సో ఇదండి. సో ఇవండి కొన్ని మెయిన్ స్కిల్స్ అండ్ మోస్ట్ డిమాండ్ స్కిల్స్ మీ రెజ్యూమ్లో ఉండవలసిన స్కిల్స్. అప్పుడే మీకు మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవుతుంది అండ్ వాటి మీద రెలవెంట్ హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కానీ ఉందంటే జాబ్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ మీరు హ్యాపీగా తెచ్చుకుంటారు. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ కూడా షేర్ చేయండి. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ కానీ వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ని నేను డైలీ అప్లోడ్ చేస్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.